హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేస్తున్న మేలులను బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. జీవితంలో అన్నీ ఉన్నా ఒకటి మాత్రం లేకపోతే అది చాలా డేంజర్. ఏంటి తెలుసా? పశ్చాత్తాపం. ఏంటిది? ఏం లేకపోతే డేంజర్ మనకు? పశ్చాత్తాపం. మనిషికి పశ్చాత్తాపము ఏం నేర్పిస్తుంది తెలుసా? దేవునికి దగ్గర అవ్వడము నేర్పిస్తుంది. నువ్వు ఎప్పటి వరకైతే పశ్చాత్తాపం పొందవో, ఎప్పటి వరకైతే నువ్వు పశ్చాత్తాపము నీలో ఉండదో, నువ్వు దేవుడి నుంచి చాలా దూరముగా ఉంటావు. ఎప్పుడైనా మనం అనుకోవచ్చు, నేను ఏం పాపం చేసినాను, నాలో ఎలాంటి పాపం ఉంది అని మనం అనుకోవచ్చేమో. కానీ కాస్త మన గురించి మనం ఆలోచించుకొని ఒక్కసారి నిదానంగా మన హృదయంలో ఉన్న వాటివి అన్నీ ఒక్కసారి ఆలోచించుకున్నావు అనుకో, మన పాపాలేందో మన మైండ్లో అనేది తిరుగుతూ ఉంటాయి. దేవుడు చాలా పరిశుద్ధుడు. అందుకే నేను ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధుడిని గనక మీరేం చేయాలి? మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలంటే దానికి అర్థం ఏంటిది? బాగా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తయారయ్యి దేవుని సన్నిధిలో కూర్చుంటే పరిశుద్ధంగా అయిపోతామా? మరి శరీరంలోన ఉన్న మనస్సు అది ఎవరు పరిశుద్ధపరచాలి? దానికి ఎవరు పరిశుద్ధపరచగలుగుతారు? నువ్వు చేసిన నీతి కార్యముల వలన, నువ్వు చేసే గొప్ప గొప్ప పనుల వలన, లేకపోతే నువ్వు ఏదో 10 మందికి దానం చేసి 10 మందికి ఆహారం పెట్టి 10 మందికి ఏదో ఇచ్చి నీకు నువ్వు పరిశుద్ధంగా మార్చుకుంటావా? కాదు. నువ్వు ఎప్పటి వరకైతే నువ్వు పశ్చాత్తాప పొంది మారు మనసు పొందవో అప్పటి వరకు నువ్వు నీతిమంతుడుగా ఎంచబడవు. మన దేవుడు చాలా స్పష్టంగా ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్పాడు. అందుకే దేవుడు 2 వ్యక్తుల గురించి మనకు చూపెడతాడు. వీళ్ళెవరో దూరం దూరం కూడా కాదు, దగ్గర ఉన్నారు, కలిసి ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి పని ఈయన చేశాడు. ఈయన చెప్పిన మాటలకు ఆయన విన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో చాలా తేడాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడితే ఇంకొకడు అహంకారంతో దేవుని నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఒకడు దేవునికి దగ్గర అయితే ఇంకొకడు దేవుడే ఆయనను వెలకొట్టేశాడు. ఆయన పేరే సౌలు మహారాజు. ఒక గాడిద కాసిన వాడిని దేవుడు సింహాసనం పైన కూర్చోబెట్టి రాజుగా ఎంచి, ఈ ప్రజలందరికీ నీవు రాజువి, ఈ ప్రజలకు నువ్వు నాయకత్వం చూపెట్టాలి, ఈ ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి, వీళ్ళ కొరకు నేను రాజుగా ఎంచుకున్నాను అని చెప్తే, ఈ రాజు చేసిన పని ఏంటి తెలుసా? దేవునికే వ్యతిరేకమైన పనులు చేసి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుడే ఆయనని వెలక్కొట్టే వరకు చూసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా సౌలులాగానే పాపాలు చేశాడు. కానీ ఆయన అప్పుడే ఒప్పుకున్నాడు. ఆయననే దావీదు మహారాజు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు కానీ నేను కానీ మనము కానీ చేసిన పాపము దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటున్నావా? మనిషి ఒప్పుకోనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో పాపము ఒప్పుకుంటే అది నీకు దేవునికి మధ్యలోనే మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. ఒక్కవేళ ఒప్పుకోకుండా తప్పుకుంటా ఉన్నావా, ప్రజలే నిన్ను తీర్పు తీర్చేలా చేసేస్తాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు దేవుడు దావీదు తప్పు చేసినా దావీదు కొన్నిసార్లు క్షమించాడు దేవుడు? ఎందుకంటే ఆయన అప్పటికప్పుడే ఒప్పుకున్నాడు కాబట్టి. పదే చేసిన తప్పులు చేయలేదు. కానీ సౌలు అలా కాదు, అహంకారంతో నిండిపోయాడు, కళ్ళు నెత్తికెక్కేసినాయి. గాడిదలు కాసిన వాడికి సింహాసనం పైన కూర్చోపెట్టేసినందుకు ఇంకా నాకు ఎవ్వరు ముందు లేరు అని అనుకున్నాడు. ఎడారిలో ఒక వ్యక్తి ట్రైనింగ్ పొందాడు. దేవుడు ఆయనకు ఎడారిలో బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. అలాంటి వాడికి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన రాజుల గృహంలో బాగా ట్రైనింగ్ పొందాడు. కానీ దేవుడు ఆయనకు ఎడారిలో తీసుకొచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మోషే. ట్రైనింగ్ ఎక్కడ పొందుకున్నాడు తర్పీదు? అంతా చిన్నప్పటి నుంచి బాల్యం నుండి మంచి వయసు వచ్చినంత వరకు ఎక్కడున్నాడు ఆయన? రాజగృహంలో ఉన్నాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? అరణ్యంలో పడ్డాడు. ఇక్కడ అరణ్యంలో ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు.
అలాంటి వాడికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కావు. ఎక్కడ ఉండాలి నువ్వు? రాజుల గృహంలో ఉండాలి. రాజుల గృహం కాదు, నువ్వే రాజువై ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వాడు దేవుడు ఖచ్చితంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అనంటే నువ్వు దేవునికి జ్ఞాపకం వచ్చేలాంటి పనులు చేయాలి. ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనం అంటామే కానీ, చూడడానికి బాగానే ఉంటామే కానీ, నోరు తెరిస్తే పరిశుద్ధమైన మాటలు, నడక చూస్తే పరిశుద్ధమైన నడకల్లా కనిపిస్తూనే ఉంటుంది. కానీ లోలోననే మనలో ఉన్న భయంకరమైన పాపము, భయంకరమైన నీచ జీవితం అనేది జీవిస్తున్నాము. నువ్వు రహస్యంగా ఎన్ని తప్పులు చేస్తున్నావో తెలియదేమో, నీకు ఆ పశ్చాత్తాపం వస్తలేదేమో. నీ దేవుడు నీకు పదే సారి నీకు చెప్తున్నాడు, అమ్మా మారు మనసు పొందుకో, మారు మనసు పొందుకో, మారు మనసు పొందుకో అని చెప్తున్నాడేమో. కానీ నువ్వు మారుతున్నావా? పశ్చాత్తాప పొందుతున్నావా? ఒక్కసారి మోషే జీవితంలో ఏం జరిగిందో ఆ ఒక్క పాయింట్ చెప్పేసి ముందుకు వెళ్తాను నేను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 52వ వచనం మనం ఒకసారి చదువుదాం. ఏం చేశాడంట మోషే గారు? ఇజ్రాయేల్ ప్రజల ముందు తిరుగుబాటు చేశావు కాబట్టే ఎదురుగా ఆ దేశం నిన్ను మాత్రము చూడు, అంతే. నువ్వు కేవలము చూస్తావే కానీ ప్రవేశింపవు. బాగా గుర్తుపెట్టుకోండి. మోషే గారు బహుశా ఒకవేళ మనం చెక్ చేస్తే ఆయన జీవితంలో ఎన్ని తప్పులు చేశారో మనకైతే తెలియదు. ఎందుకంటే అంతగానం ఆయన గురించి, పాపాల గురించి ఎక్కువ రాయబడలేదు. కానీ దేవుని విషయంలో మాత్రము ఆయన ఒక్క చోట నిర్లక్ష్యం చేశాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరికీ నడిపించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. వాళ్ళైనా చేరారేమో కానీ మోషే మాత్రము చేరలేకపోయారు. ఆయనతో పాటు ఉన్న తరం అంతా పోయింది. కాలేబు, యెహోషువ ఉన్న తరం మాత్రము కానాన్ దేశానికి పోయింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నావు అనేది కాదు, నా మాట నువ్వు వింటున్నావా లేదా, అది ముఖ్యం నాకు. మీలో ఉన్న ప్రతి వానికి నేను అదే అడుగుతున్నాను. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో వస్తున్నారేమో, బాగా ఆరాధిస్తున్నారేమో, ప్రార్థిస్తున్నారేమో, ఏడుస్తున్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, ఉండొచ్చేమో ఏదైనా కానీ నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా? బలులు, అర్పణలు దేవుడు ఏం చేస్తాడు? కోరతాడా? కావాల్సింది ఆయనకు మనసు కావాలి. ఆయన మాటను ఏం చేయాలి? మనం పాటించాలి. మరి పాటిస్తున్నామా? ఏం పాటిస్తున్నాం? క్రైస్తవుడు అన్నీ చేస్తాడు, లేఖనాలు మాత్రం చదవడు. ప్రార్థన చేయమను, పొద్దున్న సాయంత్రం వరకు ప్రార్థన చేస్తారు, తప్పేం లేదు. ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే వాడు క్రైస్తవుడు అనరు. కానీ ఏ ప్రాముఖ్యతను ప్రార్థనకు చేస్తున్నావో ఆ ప్రాముఖ్యతను దేవుని మాటలకు ఇవ్వగలుగుతున్నావా? దేవుని మాటలు, ప్రార్థనలు వేరేనా? దేవుని మాటలు, దేవునికి ఆరాధన వేరేనా? ప్రార్థన, ఆరాధన లేకపోతే దేవుని వాక్యము చదవడం అనేది వేరేనా? కాదు. ఇది 3 ఉంటేనే నువ్వు దేవుళ్ళ సరిగా ఉన్నావని అర్థం. దేవుని మాటలు చదివితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో మాట్లాడతావు. ఆరాధిస్తే దేవునికి నీకు మధ్యలో ఉన్న ఏదైతే మధ్యలో ఉన్న గోడ ఏదైతే ఉందో అది తొలగిపోయి దేవుని దగ్గర తన మాటలన్నీ కక్కడానికి నువ్వు రెడీగా ఉంటావు. మొత్తం చెప్పేస్తావు. ఆరాధనలో దేవుణ్ణి పొగుడుతావు, దేవుణ్ణి అంగీకరిస్తావు, దేవుని దగ్గర నువ్వు చెప్పాల్సినవి అన్నీ చెప్పేస్తావు, పశ్చాత్తాప పొందుతావు. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. కానీ అదే వాక్యం చదివావనుకో, దేవుడే డైరెక్ట్ నీతో మాట్లాడతాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు, ఎలా బతకాలి, ఎలా బతకొద్దు, ఎలా జీవించాలి, ఎలా జీవించొద్దని. మోషే అన్నీ చేశాడు, ఒక్క మాట కూడా తొలగిపోయాడు. మాట్లాడు బండతో అన్నాడు, కొట్టేశాడు అంతే. కానీ దేవుడు అక్కడనే పాయింట్ పెట్టుకున్నాడు. ఈరోజు నీకు నాకు అదే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు దేవుని మాటను శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావు అనంటే ఆయన మాటల్లో సున్నైనా పుల్లైనా తీయవు. ఆయన మాటకు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి అన్ని కలుపుకుంటూ చెప్పుకోవాల్సి వస్తుంది. లాస్ట్కి మనకు నచ్చిన విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. లాస్ట్కి మోషే అక్కడిని తప్పాడు. గాడిద కాస్తున్న ఒక సౌలుని దేవుడు సింహాసనం పైన కూర్చోబెట్టాడు.
ఏమన్నాడు తెలుసా? ఇతనికి రాజుగా నేనే ఏర్పరచుకున్నాడు. చూడండి ఒకసారి ఎక్కడ చెప్తున్నాడు ఆ మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. సమూయేలుకు కనపడంగానే యెహోవా, ఇతడే ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? ఈ ఇజ్రాయేలు దేశానికి రాజుగా నియమించబడిన వ్యక్తి. ఈరోజు దేవుడు నీకు నాకు మనకందరికీ ఏర్పరచుకున్నాడు. మనకందరికీ ఏర్పరచుకున్నాం. మన బతుకులు ఒక విధంగా గతము చూస్తూ ఉంటే చండాలమైన బతుకులు మనవి. లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతి వాడు ఏదో ఒకటి తప్పుల్లో మునిగి తనకు తాను మార్చుకొని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఏర్పరచుకున్నాను, నా పని చెయ్యని చెప్పాడు దేవుడు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా. ఈరోజు ఎంతోమంది ఒకప్పుడు ఎన్నో తప్పులు చేసిన వాళ్ళమే, కానీ ఈరోజు మనమందరం దేవుని సన్నిధిలో కూర్చున్నాము కదా. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడో గాడిదలు కాస్తున్నా సౌలుకే దేవుడు ఏర్పరచుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదే నోటి ద్వారా దేవుడు ఒక మాట అన్నాడు. ఒకసారి ఈ అధ్యాయంలోనే చదువుదాం మనము. సరే, ఈ పుస్తకంలోనే చదువుదాం మనము. ఎక్కడంటే 13వ అధ్యాయము 13వ అధ్యాయము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదాం. 13వ వచనం చదువు. అందుకు సమూయేలు ఇట్లా నేను నీకిచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొనక నువ్వు అవివేకమైన పని చేసావు కాబట్టి నీ రాజ్యమును ఏం చేయాలంట? సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలిచి ఉండేడంట. ఏమనుకో, ఈరోజు నీకు నాకు మనకందరికీ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నా రాజ్యం కొరకు నేను ఏర్పరచుకున్నాను బిడ్డ అని చెప్తున్నాడు దేవుడు. నా రాజ్యం కొరకు నేను ఏర్పరచుకున్నాను. నేను ఇన్ని రోజుల వరకు నా రాజ్యం కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కానీ నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? నా మాటలను నువ్వు ఏం చేసినావు? రిజెక్ట్ చేసేసినావు. నా మాటలు నువ్వు వింటలేవు. నీ ఇష్టం ఉన్నది నువ్వు చేస్తున్నావు, నీ ఇష్టం ఉన్నది మాట్లాడుతున్నావు, నీ ఇష్టం ఉన్న పని చేస్తున్నావు, తిరుగుతున్నావు, తాగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, సేవ్ అంటున్నావు, ఏమేమో చేస్తున్నావు. కానీ నా మాటలు మాత్రం నువ్వు వింటలేవు. అందుకని నేను ఏం చేస్తున్నాను తెలుసా నీకు? నీ రాజ్యం నిలబడు పో అంటాడు. ఇప్పుడు చెప్పండి మనం అందరం చెప్తాం కదా ఈరోజు మనం పరిశుద్ధులమని, నాలో ఏం తప్పు లేదని చెప్తాం కదా. తప్పు లేదని మనం అనుకుంటాము, తప్పు ఉందని ఆయన అంటాడు. నాలో పాపం లేదని నువ్వు అంటావు, పాపం ఉందని ఆయన అంటాడు. నువ్వు ఏ అతిక్రమం చేయలేదని నువ్వు అంటావు, ఆయన నీలో ఎన్నో అతిక్రమాలు చూపెడతాడు. ప్రాబ్లం ఏంటి తెలుసా? నీలో పశ్చాత్తాప లేదు, ఆయన పశ్చాత్తాప పొందని చెప్తాడు అంతే. ఎవడైనా నేను తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేయలేదు అంటాడా? దాచుకుంటాడు కంపల్సరీ. నేనేం తప్పు చేయలేదు, అంత వాడే చేశాడు అంటాడు కదా. కానీ నువ్వు అప్పటికప్పుడే నా ద్వారా నా తప్పు జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, తప్పించబడతావు. దేవుడు చెప్పిన మాట ఒకటి, పొయ్యి అమాలేకులందరినీ చంపేయి, నీకు ఇబ్బంది అవుతుంది, చంపే వాళ్ళందరిని. అంటే మనోడు ఏం చేసిండు తెలుసా? సౌలు మహారాజు అందరినీ చంపకుండా బాగా మంచిగా ఉన్న గొర్రెలను, బర్రెలను, దూడలను ఇక రాజును హతమార్చంటే ఆయనను హతమార్చలేదు, పని చేయంటే ఈ పని చేయలేదు, అన్నీ వదులుకొని తర్వాత ఏం చేసింది తెలుసా? మంచిగా ఉన్న గొర్రెలు, బర్రెలను పక్కన పెట్టాడు. సమూయేలు గారు వచ్చి మాట అన్నాడు, ఇవన్నీ చంపమని చెప్తే నువ్వు ఎందుకు చంపలేదంటే మనకు చెప్పే సాకేంటి తెలుసా? ఇదంతా ఎవరికి ఇవ్వాలంట? దేవునికి బలివనికే అని అన్నాడంట. ఈరోజు మనం కూడా అదే చేస్తామండి. దేవుడు చెప్పే పనిని, ఏ పని అయితే దేవుడు వద్దని అంటాడో, ఏ పని అయితే నీకు చెయ్యొద్దని చెప్తాడో ఆ పనులనే నువ్వు చేసి సాకులు చెప్పి మళ్ళీ ఏమంటాడు తెలుసా? నేను ఇదంతా దేవుని పని కొరకే చేశాను అని అంటాడు. అబద్ధికుడు, వీనిలో ఎటువంటి ఆత్మ లేదు, వీడు దురాత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తి. దేవుని మాటలను మాటలాగా అంగీకరించని ప్రతి క్రైస్తవుడైనా ఎవరైనా ఉండొచ్చు, ఆయన సేవకుడైనా ఉండొచ్చు, విశ్వాసైనా ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. దేవుడే నీకు శత్రువుగా మారిపోతే ఆపేటోడు ఎవడున్నాడు? ఇంకెవరు నిన్ను కాపాడతాడు? దేవుడే నీకు శత్రువుగా మారితే నిన్ను ఎవరైనా కాపాడతాడా? కాపాడలేడు. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాప పొందితే దేవుడు ఊరుకుంటాడా? నీకు సమయం ఎంత ఇచ్చానో ఆ సమయం లోపల నువ్వు మారకపోతే, నువ్వు చెయ్యకపోతే, నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే
అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువునా కింద కంటిన్యూ చేయి. నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సులు కలిగిన వాడిని ఒక్కడిని కనుక్కున్నాడు. నీకు నేను ఏదైతే ఆజ్ఞాపించానో నువ్వు అస్సలు చేయలేదా పని. అందుకే యెహోవా తన జనుల మీద అతని అధిపతి. నువ్వు చేయకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడని మర్చిపోవద్దు. క్రైస్తవుడా, ఒక్కసారి దేవుడు నీతో ఏమన్నాడో నువ్వు ఒక్కసారి ఆలోచించావా? నీ జీవితంలో దేవుడు ఇది వద్దమ్మా, ఇది చెయ్యకమ్మా, ఈయన దగ్గర పోకమ్మా, ఆ పని చెయ్యొద్దమ్మా, ఈ విధంగా ఉండమ్మా అని ఎన్నిసార్లు నీకు చెప్పాడు దేవుడు? కానీ నువ్వు విన్నావా? అమాలేకులకు చంపేమని చెప్తే మన సౌలు మహారాజు గారు ఏం చేశారు తెలుసా? చంపకుండా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? లాస్ట్కి సౌలుకి ఎవరు చంపిర్రు? అమాలేకులే.